నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సుల్తానాబాద్ జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఉదయం 7 గంటల నుండే ఓటర్ల తాకిడి మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్లో 6 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా టీడీపీకి 3 స్థానాలు, టీఆర్ఎస్కు 3 స్థానాలు, ఇండిపెండెంట్గా మరో అభ్యర్థి గెలుపొందాడు. గెలుపొందిన వారు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మొదటి నియోజకవర్గం లోపల శ్రీగిరి శ్రీనివాస్ గారు 67 ఓట్లతోటి విజయం సాధించారు. పారుపల్లి గణపతి గారికి 64 ఓట్లు వచ్చాయి రెండో దానిలో. మూడో దానిలో కూకట్ల ఓదెల్ గారు, అదేవిధంగా 4వ నియోజకవర్గం లోపల పన్నాల తిరుపతి, 5వ నియోజకవర్గం లోపల శెట్టి పద్మ గారు, 6వ నియోజకవర్గం లోపల కోట శంకరయ్య గారు, 7వ నియోజకవర్గం లోపల మనుపాటి సమ్మయ్య గారు, అదేవిధంగా 8వ నియోజకవర్గం లోపల ఆర్ఎస్ సుఖేందర్ గారు, 9వ నియోజకవర్గం లోపల దాసరి సదయ్య గారు, 10వ నియోజకవర్గం లోపల పొన్నాల స్వరూప గారు, అదేవిధంగా 11వ నియోజకవర్గంలో గాది సంపత్ రెడ్డి గారు, 12వ నియోజకవర్గం లోపల మేకల రాజయ్య గారు, 13వ నియోజకవర్గంలో శ్రీపురం ప్రేమచందర్ గారు విజయం సాధించారు. వీరందరూ రేపు ఉదయం పిఎస్సిఎస్ సుల్తానాబాదు లోపల 9 గంటల నుండి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి అక్కడ హాజరు కావాల్సిందిగా వారందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. సుద్దాల సహకార సంఘం ఎన్నికల్లో 1వ వార్డు అల్లాడి వెంగళరావు బీజేపీ, 2వ వార్డు మినపాల ఢిల్లేశ్వరరావు టీడీపీ, 3వ వార్డు తాళ్ళ తిరుపతి కాంగ్రెస్, 4వ వార్డు సింగిరెడ్డి రాజిరెడ్డి టీడీపీ, 5వ వార్డు నోముల రాజేశ్వర్ రెడ్డి టీడీపీ, 6వ వార్డు అంగడి రాజయ్య ఏకగ్రీవం ఇండిపెండెంట్, పుట్ట సదయ్య బీజేపీ, అన్నేడి శారద బీజేపీ ఏకగ్రీవం, అన్నేడి రవీందర్ టీడీపీ ఏకగ్రీవం, అన్నేడి భాస్కర్ రెడ్డి ఇండిపెండెంట్ ఏకగ్రీవం, చిక్కుడు స్వామి టీడీపీ ఏకగ్రీవం, అంబటి రాజయ్య కాంగ్రెస్, కాశీపాక పోచమ్మ ఇండిపెండెంట్ ఏకగ్రీవం. అలాగే కనుకుల సహకార సంఘం ఎన్నికల్లో కొండ చందయ్య ఇండిపెండెంట్, మీస అర్జునరావు బీజేపీ, కొమ్మేటి తిరుపతి రెడ్డి, కొమ్మేటి కుమార్ రెడ్డి, అంగిడి బోదమ్మ, కల్లెపల్లి బూదమ్మ, ఏగుర్ల కోమలత, గోపిరెడ్డి రాజయ్య, ఏగుర్ల రాజయ్య, కోట రామరెడ్డి ఇండిపెండెంట్, ఊట్కూరి కొమరయ్య టీడీపీ, తిప్పిరెడ్డి వినోద టీడీపీ, క్యాదాసి చంద్రమౌళి కాంగ్రెస్. ఎలిగేడు సహకార ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు ఒకసారి చూద్దాం. ఎలిగేడు సహకార సంఘం ఎన్నికల్లో రంగు శ్రీనివాస్, నరహరి సుధాకర్ రెడ్డి, ముంజ ముత్యాలు ఏకగ్రీవం, పెద్ది రాజయ్య, రేవెల్లి తిరుపతి, కుప్పర్ల రవీందర్ రెడ్డి ఏకగ్రీవం, చిరుముల ఓదమ్మ, గోపు విజయభాస్కర్ రెడ్డి ఏకగ్రీవం, దుగ్గ్యాల అరుణ ఏకగ్రీవం, గోదాల శ్రీనివాసరెడ్డి, ఊర శ్రీనివాసరావు, తీగల కనకయ్య, ముత్యాల శ్రీనివాసులు విండో ఎన్నికల్లో గెలుపొందారు. ధూళికట్ట సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన వారి వివరాలు: వామన్ రావు, మారం కుమరయ్య, అక్కపెల్లి లక్ష్మయ్య, లస్మయ్య, కన్నం చంద్రమౌళి, పుల్లూరి వేణుగోపాలరావు, యాదయ్య, సారయ్య, సంజీవ్, సుదర్శన్ రెడ్డి, శంకరయ్య సహకార ఎన్నికల్లో గెలుపొందారు. చిన్న కలవల సహకార సంఘం ఎన్నికల్లో కలవల స్వామి కాంగ్రెస్, గౌరవవెల్లి మురళీధర్ రావు టీడీపీ, గుర్రం నారాయణ కాంగ్రెస్, గోల అంజయ్య టీడీపీ, మేకల లక్ష్మి టీడీపీ, చెరుకు రామరెడ్డి టీడీపీ, చేతి మొగిలి టీడీపీ, తాండ్ర రాజేశ్వర్ కాంగ్రెస్, అన్నంనేని దేవేందర్ రావు టీడీపీ, కుర్ర రాయమల్లు ఇండిపెండెంట్, దేవర్నేని మోహన్ రావు కాంగ్రెస్, భూసవేని కనకయ్య ఇండిపెండెంట్, అనంనేని మాధవరావు టీడీపీ. గర్రెపల్లి సహకార ఎన్నికల్లో మాదాసు వెంకటేశం కాంగ్రెస్, మాదాసు రామారావు ఇండిపెండెంట్, కాలువ మల్లయ్య టీడీపీ, పులి లచ్చయ్య టీడీపీ,
బిజిలి రాజయ్య ఏకగ్రీవం టీడీపీ, మర్యాల రమాదేవి ఏకగ్రీవం కాంగ్రెస్, కల్లెపల్లి నాంపల్లి జానీ టీడీపీ, లంకదాసరి కనకమ్మ కాంగ్రెస్, గట్టు బాలయ్య టీఆర్ఎస్, కొత్తూరి సంపత్ ఏకగ్రీవం టీడీపీ, బండారి లక్ష్మయ్య ఏకగ్రీవం టీడీపీ, ఎర్రం సత్యనారాయణ రెడ్డి టీడీపీ, పోచంపల్లి కుమ్రయ్య టీడీపీ, ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.